నేను ఎందుకు ఇలా ఉన్నాను, ఎందుకు ఏడుస్తున్నాను, వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకే అర్థమవుతది. వెల్కమ్ టు మై ఛానల్. పెళ్ళయ్యి 6 ఇయర్స్ అవుతుంది మాకు. ఇప్పటి వరకు అయితే మేము రెంటింట్లోనే ఉంటున్నామండి. అనుకోవచ్చు ఓన్ హోమ్ లేదా అని. మాకైతే ఓన్ అసలు ఇల్లు అయితే లేదండి. రెంటింట్లోనే ఉంటున్నాం. రెంట్ కోసం అసలు తిరగని ప్లేస్ అంటూ ఉండదు. మా దంపేటలో సిటీ టైప్ ఉన్న విలేజ్ అండి ఇది. కొంచెం అసలు ఎంత ఎతికినా కానీ రెంటెడ్ హౌస్ అసలు దొరకలేదు సామాన్యంగా. అయ్యేసరికి ఒక చోట అపార్ట్మెంట్ అయితే దొరికింది. అక్కడికైతే వెళ్ళాం. కాకపోతే వాళ్ళు అస్సలు ఎట్లా ఉంటారంటే మామూలుగా ఉండరండి. ఏదో వాటర్ ట్యాంక్ నిండిపోయినా గోలే, అసల కరెంటు ఎక్కువ యూజ్ చేసినా గోలే, ఎవరైనా గోల పిల్లలు గోల చేసినా, ఏం చేసినా గానీ ఏదో ఒక సంథింగ్ ఏదో ఒకటి చెప్తా ఉంటారు. అసల ఇక్కడికి రావాలన్నా, ఇక్కడ ఉండాలన్నా నాకు అస్సలు ఇష్టం లేదండి. అందుకే నేను వచ్చిన వారం రోజులు కూడా అసలు హ్యాపీగానే లేను. ఏడుస్తూనే ఉన్నా నేనైతే. నాకిష్టం లేదు. ఇంటి కోసం నేను ఎన్ని సార్లు అప్లికేషన్ పెట్టినా కానీ ఒక్కసారి కూడా నాకైతే ఇల్లు రాలేదండి. ఎన్ని సార్లు పెట్టానో, ఎన్ని సార్లు ఎంఆర్ఓ గారి చుట్టూ తిరిగానో కానీ ఒక్కసారి రాలేదు నాకైతే. అలాగని రేషన్ కార్డ్‌కి అప్లికేషన్ పెట్టినా అది కూడా రాలేదు మాకైతే. ఇప్పటికి రేషన్ కార్డ్ కూడా లేదండి చెప్పాలంటే. ఆ రేషన్ ఎలాగో ఇల్లు ఇప్పియలేదు. రేషన్ కార్డ్‌ని ఇప్పియమంటుంటే ఆళ్ళు అదిగో ఇదిగో అంటున్నారు. నిజంగా ఇలాంటి పనులు పెట్టుకుంటేనండి అస్సలు అవ్వదు చెప్తున్నా నేను. అస్సలు అవ్వదు. ఇలాంటి పనులు పెట్టుకోకుండా ఉండాలి. పెట్టుకుంటే మాత్రం అస్సలు అవ్వదు. నాకు ఏ ఆశ లేదండి. ఏమి కోరికలు లేవు. ఏమీ లేవు. నాకు సొంతంగా ఒక ఇల్లు కావాలి. సొంతంగా ఉన్న ఇంట్లో ఉన్న హ్యాపీనెస్ కనీసం ఎక్కడా ఉండదు. నాకు తెలిసినంత వరకైతే. అద్దింట్లో ఉండే కష్టాలే ఎక్కువ. హ్యాపీనెస్ తక్కువ. ఏమి చేయకూడదు, మాట్లాడకూడదు, తినకూడదు, తాగకూడదు అన్నట్లు సంథింగ్ ఏదో ఒకటి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా కదండీ. అలాగుంటారనమాట. ఉండాలన్నా గాని ఏడుపొచ్చిద్ది అసల. ఏడుస్తూ బతకాల్సొస్తది. అలాంటి సిట్యుయేషన్‌లో గూడా నాకు తోడుగా మా ఆయన ఉన్నాడు కాబట్టి నేను ఇప్పటి వరకు ఇలా ఉన్నానండి. ఈ స్థితిలో గూడా ఉన్నానంటే మా హస్బెండే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తానంటే నేనున్నాను. నీకెందుకు ఒకరి గురించి ఆలోచించుకో నేనున్నాను. నువ్వు స్టార్ట్ చెయ్యి. నువ్వు ముందుకు వెళ్తావు. విజయం నీదే అని మాట్లాడి ప్రోత్సహిస్తాడు మా ఆయన అసల. ఎంత మంచిగా కేర్ తీసుకుంటాడంటే అలాంటి మనిషి అసలు ఇంకెవరైనా ఉంటారండి. మై హస్బెండ్ అసల. నేనైతే చాలా అదృష్టవంతురాలినండి. ఎక్కడున్నా గానీ మా ఆయన ఉన్నాడు. మా ఆయన ఉంటే నాకింక ఏ బాధ లేదండి నాకైతే. ఓన్ హౌస్ ఒకటుంటే మాకింక ఏ చింత లేదు. మా అబ్బాయిని మంచిగా చదివించుకోవాలి. అదే నాకింక ఏమీ లేదండి. మా అబ్బాయి మంచిగా చదువుకుంటే నాకింక అంతకన్నా ఏం కావాలండి. వాడు మంచిగుంటే ఒకటైతే నేను ఖచ్చితంగా ఏం అవసరం లేదు. నువ్వు గెలవకపోతే, నువ్వు ముందుకెళ్ళకపోతే వేస్ట్ అండి నేను చెప్తున్నా. ఒకళ్ళు చెప్పేవాళ్ళే గానీ, వాళ్ళు మనకు పెట్టేవాళ్ళు కాదు, తీర్చేవాళ్ళు కాదు, ఆచేవారు అంతకన్నా కాదు. మనల్ని ఒకరోజు, 2 రోజులు చూసుకుంటారు. మన చుట్టాలింటికెళ్తే ఒకరోజు, 2 రోజులు చూసుకుంటారు. అంతకుమించి ఎవరు చూసుకోరు. అంత అవసరం కూడా వాళ్ళకి లేదు. మన కాళ్ళ మీద మనం నిలబడితేనే ఎవరైనా మన కాళ్ళ మీదకి రావాల్సిందే. ఇప్పుడు చులకనగా చూసినోళ్ళు రేపొద్దున అదే కళ్ళతో చూస్తారు మనల్ని. నువ్వు ఈ స్థాయిలో ఉన్నావా? నేను ఈ స్థాయిలో ఉన్నాను. అప్పుడు వాళ్ళకి అర్థమైతది. ఈళ్ళప్పుడు ఇలా చూసాను, వాళ్ళిప్పుడు ఇలాగున్నారు అని చెప్పేసి వాళ్ళకి అర్థమైతది కదా! మనమేంటో మనం రుజువు చేసుకోవాలి. నేను ఒక స్థాయికి వెళ్ళాలని నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. నన్ను ఛీ అన్నవాళ్ళు, నన్ను కాదన్నవాళ్ళు అప్పుడు వస్తారు నా దగ్గరికి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేసరికి మా ఇంట్లో వాళ్ళు నన్నసల ప్రోత్సహించలేదండి అసల. ఎందుకు అవసరమా సోషల్ మీడియాలో అందరి ముందు కనపడాలి, మాట్లాడాలి, ఏదైనా చేయాలన్నా చేయాలి, అవసరమా నీకు అని చెప్పేసి నేను మాటలన్నారు. అయన్నీ నేను పట్టించుకోను. ఎందుకంటే వాళ్ళు చెప్పేవాళ్ళే గానీ పెట్టేవాళ్ళు కాదు. నాకెవరు ఇంతవరకు ఒక్క రూపాయి పెట్టలేదండి. నాకనవసరం. ఒకళ్ళ దగ్గరికెళ్ళి నేను ఆధారపడాల్సిన అవసరం అయితే నాకు లేదు. మా ఆయన ఉన్నంత వరకైతే నాకు ఏ బాధ అయితే లేదు. నాకైతే వద్దు. వీళ్ళ గురించయితే నేనైతే మాట్లాడను. వీళ్ళ గురించి నాకనవసరం. వీళ్ళ గురించి అసలు పట్టించుకోను కూడా. మీరు పట్టించుకోండి. మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే మీ హస్బెండ్ మ్యారేజ్ అయ్యుంటే మీ హస్బెండ్ పర్మిషన్ తీసుకోండి. ఆయన ఉంటేనే మీకు ఒక గౌరవం అనేది ఉంటది. మీరు ఏడకెళ్ళినా గానీ ఒకళ్ళు మిమ్మల్ని నిందించే వాళ్ళుండరు. పెళ్లి కాని అమ్మాయి అయితే మీ పేరెంట్స్ పర్మిషన్ తీసుకోండి. సపోర్ట్ ఎవరిదో ఒకళ్ళది పక్కనోళ్ళ గురించి ఫస్ట్ ఆలోచించడం మానేయండి. మీ లైఫ్ మీ ఇష్టం అది. మీ లైఫ్ మీరు ముందుకు తీసుకెళ్తేనే అది ముందుకు వెళ్తుంది. మీకు సక్సెస్ కావాలంటే మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయండి. నేను హామీ ఇస్తున్నా. మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళండి. డెఫినెట్‌గా మీరైతే విజయం అయితే మీదేనండి. నేను చెప్తున్నాను. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. డెఫినెట్‌గా ముందుకు వెళ్తారు. మంచి సక్సెస్ అనేది వస్తది. మధ్యలో మాత్రం అస్సలు ఆపొద్దండి. వాళ్ళ మాటలు అసలు నమ్మొద్దు. నేనైతే అలా నమ్మనండి అసల. అందరూ ఎంతమంది చెప్పినా గానీ నా లైఫ్ నేను స్పాయిల్ అయితే చేసుకోను. నేను ముందుకు వెళ్ళాలి. నేను ఇది చెయ్యాలని ఇది మీ విజయం అనుకోండి. మీరు ముందుకు వెళ్తున్నారు. ఇక దీన్ని స్టాప్ చేయొద్దు. ఒక్క అడుగు వేసేసారు. మీరు స్టెప్ వేసేసారు. యూట్యూబ్‌లో ఒక స్టెప్ వేసేసారంటే ఇక ముందుకు వెళ్తున్నట్టే. మీ విజయం మీ కాళ్ళ దగ్గరే ఉంది. దాన్నైతే కాలుతో తన్నొద్దసల. మీరసల పక్కనోళ్ళు చెప్పిన మాట వినొద్దండి. నేను ఒకటే చెప్తాను. పక్కనోళ్ళు చెప్పిన మాట అయితే వినొద్దు. వాళ్ళు నాశనం అయిపోవాలంటే 1కి 100 పుట్టిస్తారు. వాళ్ళు చెప్పాలంటే ఎన్నైనా చెప్తారు. ఆ మాటలు మనం వినకూడదు. వాళ్ళ దారిలో మనం వెళ్ళకూడదు. వాళ్ళు ఎన్నైనా చెప్తారు. ఇప్పుడు మనం గెలిచామనుకోండి, వాళ్ళే రేపొద్దున చెప్తారు, "ఆ అమ్మాయి చూసావా మొన్నటిదాకా అట్లా ఉంది. ఇప్పుడు చూసి ఎట్లా ఉందో, ఎలాగా విజయం గెలిచింది, ఇలాగుంది, అలాగుంది" అని చెప్పేసి వాళ్ళే మాట్లాడుకుంటారు. మనల్ని ఇప్పుడు ఛీ అన్నారు, తర్వాత జై కొడతారు. అలాగుంటది ఈ సమాజం మొత్తం. వాళ్ళ గురించయితే మీరు పట్టించుకోవద్దు.
మీ గెలుపుకి మీరే కారణం అవ్వాలి. మీ కాళ్ళ మీద మీరే నిలబడాలి. ఒకరి మీద ఆధారపడొద్దు అస్సలకి. నాకైతే రెంటెడ్ హోమ్‌లో ఉండటం అస్సలు ఇష్టం లేదండి. నాకంటూ సొంత ఇల్లు కావాలి. ఆ సొంత ఇల్లు కావాలంటే ఎంత కష్టపడాలో మీకు తెలుసు. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అన్నారు కదా! ఇప్పుడు నా పరిస్థితి అయితే అలాగనే ఉంది. నాకు సొంత ఇల్లంటూ ఉంటే నాకంతకన్నా ఆనందం ఇంకా ఏమీ ఉండదు. సొంత ఇల్లు కావాలి. మా అబ్బాయిని మంచిగా చదివించుకోవాలి. ఇదే నాకు ముఖ్యమండి. ఇది నా గోల్ అనమాట. నా ఇల్లంటూ నాకు ఉంటే నాకింక ఏమి వద్దు అసల చెప్తున్నా. మా హస్బెండ్ నాకు తోడుగా ఉన్నారు. నేను యూట్యూబ్‌లో స్టార్ట్ చేశానండి. ఆయన తోడు ఉంది కాబట్టి నేనైతే స్టార్ట్ చేశాను. ఆయన నాతో ఉన్నంత వరకు నేనైతే ప్రతి దాన్ని గెలుస్తానండి. నేనైతే ముందుకు ఇలాగే నడవాలి. మీ సపోర్ట్ నాకు ఇంకా కావాలండి. ఇలాగే సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ముందుకు వెళ్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం అసలు మర్చిపోవద్దండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేసి కేర్